హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఎప్పట్లాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత మీకు ఈరోజు ఒక మంచి పికిల్, అంటే ఈ సీజన్లో మనకు దొరికే ఉసిరికాయలు అయితే చాలా బాగా దొరుకుతాయి కదండి. సో ఆ ఉసిరికాయలతో ఈ టామరిన్ని అంటే చింతపండుని యూస్ చేసి ఎలా పచ్చడి పెట్టుకోవచ్చు, ఎంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తానండి. సో డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి, అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అనే తేడా లేకుండా అందరూ కూడా తినొచ్చండి. ఎందుకంటే దీంట్లో మనకి పెద్దగా ఎక్కువ కారాలు అలాంటివి ఏమీ ఉండవు. సో అంతేకాదు ఫస్ట్ అయితే మనం దీన్ని ఇప్పుడు ఉసిరికాయలని క్లీన్ చేసేసి దానికి ఒక 2-3 ఘాట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని ఫ్రై చేస్తామండి. సో అలా ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది, అవి పేలకుండా మనకి ఒక రిస్క్ ఫ్రీగా ఉండడానికి మనం అట్లా పెడతామన్నమాట ఘాట్లు అనేవి. సో అట్లా నెక్స్ట్ ఒక పక్కనేమో మనకి చింతపండు అనేది ప్రిపేర్ చేసేసుకుంటాం. అంటే చింతపండు గుజ్జు తీయడానికి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes పాటు బాయిల్ చేసుకోవాలి, గుజ్జు వచ్చేలాగా ఉంచుకొని. ఆ తర్వాత మరో పక్క మనం ఈ ఉసిరికాయలని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని తడి లేకుండా తుడిచేసుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై కాదు, అలానే షాడో ఫ్రై కాదండి, మనం సెమీగా ఫ్రై చేసేసి అంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచి కలర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పక్కకు పెట్టేసుకున్నాక మరో పక్కన మనం ఈ ఆవాలు, మెంతులు, మనకి పచ్చడికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఆవాలు, మెంతులు లైట్గా షాడో ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఒక్కొక్క చిన్న కప్పు సైజు, అంటే మనకి టీ కప్స్ ఉంటాయి కదా, చిన్న టీ కప్స్ అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా అండి. నేను 25 to 30 వరకు తీసుకున్నాను ఈ ఉసిరికాయలు. సో దాని క్వాంటిటీ వైజ్ నేను ఒక చిన్న టీ కప్ సైజు తీసుకున్నాను అనమాట. ఆవాలు, మెంతులు వీటిని ఫ్రై చేసేసుకొని పౌడర్ కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేసేసుకున్నాను. సో ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఈ ఉసిరికాయలు తీసి పక్కకు పెట్టేశాను. సో అవి కూడా చల్లారిపోయాయి, ఈ చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయింది. సో దీన్ని అయితే క్రష్ చేసేసుకుంటాను. దాని మధ్యలో ఏదైతే ఉందో పిప్పి లాంటిది అదంతా పోయేలాగా క్రష్ చేసేసుకొని ఆ పల్ప్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా సెపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు, ముందు చూపెడతాను. ఫస్ట్ అయితే క్రష్ చేసేసుకోవాలి. క్రష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఈ మెంతులు, ఆవాలు ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఫ్రై చేసుకొని మనం దాన్ని కూడా పొడుం చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం. సో ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇక 1 by 1 మన ఈ ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అదే ఆయిల్లో మనం ఈ ఉసిరికాయలతో పాటు చింతపండు గుజ్జుని, నెక్స్ట్ ఈ ఆవాలు, మెంతిపిండి వీటిని పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని 1 by 1 అన్నీ కూడా, అంటే వీటిని లైట్గా షాడో ఫ్రై చేయాలని చెప్పాను కదా. సో ఎందుకంటే వాటిని మంచి మెత్తగా పొడుము ప్లస్ మనకి మంచి స్మెల్ అనేది, అరోమా అనేది రావడానికి కూడా యూజ్ అవుతుంది. పచ్చడిలో టేస్ట్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో లైట్గా ఫ్రై అనేది దానికోసమే చేసుకుంటాము. ఇంతేనండి. ఇలా చేసుకున్నాక వీటిని 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చూపించిన విధంగా మీరైతే యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనం ఈ ఉసిరికాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ పచ్చడి పెద్దవాళ్ళకే కాదండో, చిన్నపిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.